ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ అనేది లాస్ట్ మంత్ 5th జరిగింది. అది జరిగి నేటికి ఏంటంటే ఒక నెల దినాలు అయిపోయే 2 దినాలు కలిసి ఇది 3వ దినం కూడా అవ్వస్తుంది. అంటే 33 దినాలు. ఆ తర్వాత పునరుద్ధాన దినాన్ని అనగా ఆ ఈస్టర్ తర్వాత 50వ దినాన్ని మనం పెంతెకోస్తు పండుగగా జరుపుకుంటాం కదా. దీనికైతే ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే డేట్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ దినాన్ని సిలువ వేయబడ్డారో, ఏ దినాన్ని లేపబడ్డారో సేమ్ అయ్యే దినాలు వచ్చాయి. అంతేకాకుండా అది ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కానీ ఇదైతే ప్రత్యేకం. ఎందుకంటే అప్పుడు ఇశ్రాయేలీని నాశనం చేయాలనుకున్న హామాను ఏ దినాల్లో అయితే చనిపోయాడో, యూదులు ఆ పస్కా పండుగలు ఎప్పుడు ఏ దినాల్లో అయితే ఆచరించారో ఈ సంవత్సరం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. కాబట్టి ఏంటంటే పెంతెకోస్తు దినము నాడు అప్పుడు ఎలాగైతే ఆత్మ కుమ్మరింపు జరిగిందో ఇప్పుడు కూడా జరగటానికి అత్యధిక అవకాశాలు ఉన్నాయని నేను ప్రభు యొక్క ఆత్మను బట్టి నేను గుర్తిస్తున్నాను. కనుక ఆ విశ్వాసం నాకు ఉంది, అది జరుగుతుందని. కనుక మీరు కూడా విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు సంచరించిన తర్వాత లాస్ట్ 10 రోజులు వాళ్ళు ఎలాగైతే కనిపెట్టి ప్రార్థించి ఆత్మను పొందుకున్నారో పెంతెకోస్తున్నాడు, మీరు కూడా అలా ప్రార్థించి ఆత్మను పొందుకోవాలని చెప్పి ఈ అంచె దినాల్లో మీరు అందరూ రక్షించబడి ఆ క్రీస్తు విరోధి యొక్క పరిపాలనను తప్పించుకొని ఆయన రాకడలో ఎత్తబడే సంఘంగా ఉండాలని చెప్పి ప్రభునామమున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం దాటిపోతే వాడు ఖచ్చితంగా బయలుపడే అవకాశం ఉన్నందున ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆత్మ కుమ్మరింపు అనేది జరుగుతుంది. సంఘం ఉజ్జీవాన్ని చూస్తుంది. కనుక అందులో మీరు ఉండాలని ప్రభునామమున కోరి ప్రార్థిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.